హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్ అండి, చెప్పండి. మ్యామ్, చాలా డేస్ తర్వాత గోల్డ్ రేట్ ఈరోజు కొంచెం తగ్గి అరౌండ్ 1.4 lakhs దగ్గర ఆగింది. సో ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేదా ఇది బెస్ట్ టైమా కొనడానికి? అందరూ కూడా చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారండి. సో గోల్డ్ ఎక్కడ చూసినా తగ్గుతుంది, తగ్గుతుంది అనేవి మనకి చాలా వార్తలు వినపడుతున్నాయి. అసలు నిజమా గోల్డ్ తగ్గుతుందా అంటే అంత తగ్గకపోవచ్చు అనేది నా ఆన్సర్ అండి. సో ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా 1,30,000, 1,20,000 మే నాట్ బి పాసిబుల్. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో బట్ మనకి ఎందుకు ఈ గోల్డ్‌లో ఈ విధంగా ఫ్లక్చుయేషన్స్ లాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే మరీ ఎక్కువగా ఒకసారి పెరగడం, ఒకసారి తగ్గడము అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. దానికి రీజన్ ఏంటంటే ఫెడ్ రేట్ ఈ రోజు ఈ నైట్ మనకి మిడ్ నైట్‌కి డెసిషన్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫెడ్ రేట్ పెంచితే ఏమవుతుంది, ఫెడ్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది అనేది మనకు ముందు అర్థం కావాలి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయో గోల్డ్ తగ్గిపోతుందండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంతా కూడా దాని మీద వెళ్తుంది. అంటే అందరూ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగాయి కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే బాండ్ డీల్స్ పెరుగుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగగానే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడికి బాండ్ ఈల్డ్స్, ట్రెజరీ ఈల్డ్స్ అన్నీ పెరుగుతాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అటు వెళ్ళిపోతాయి. సో గోల్డ్ షైన్ తగ్గిపోతుంది. సో బట్ తగ్గింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గింది అనుకోండి, సో అందరూ కూడా మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు మనకి వచ్చే అవుట్కమ్ ఆల్రెడీ అందరూ అనుకున్నట్టుగా ఏమీ చేంజెస్ జరగవండి. అందుకనే గోల్డ్ మీరు గమనిస్తే అక్కడక్కడే ఉంటుంది. డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా ఎప్పుడు జరుగుతుంది, అది పెంచినా జరుగుతుంది. అంటే ఫెడ్ రేట్స్ పెరిగినా మీకు డిఫరెన్స్ కనపడేది, తగ్గించిన డిఫరెన్స్ కనపడేది. కానీ ఈ రోజు వచ్చే అవుట్కమ్ ఏంటంటే ఎటువంటి చేంజెస్ చేయరు.